మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ప్రేమ, నీ దయ, నీ కృప, నీ కనికరం, నీ వాత్సల్యత మా ఎడల ఎడతెగక నిలుస్తున్నది కాబట్టి నీకు వందనాలు ప్రభువా. కేవలం నీ దయ ద్వారా మేము ఈరోజు సజీవుల లెక్కలో ఉండి సంఘముగా ఇక్కడ సమావేశం అవడానికి చూపించినారు. వందనాలు. పాటల ద్వారా, సాక్ష్యాల ద్వారా మహిమ పొందినారు ఆయన, వందనాలు. నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా ప్రభువా, నేను అల్పుడను, అయోగ్యుడను, పరిశుద్ధాత్మ దేవ నన్ను నింపి మీ మాటలు నా ద్వారా వినిపింప చేయమని నన్ను మీ చేతులకు అప్పగిస్తూ ప్రతి విధమైన డిస్టర్బెన్స్ ఏది లేకుండా ప్రభువా మేము శ్రద్ధగా నీ వాక్యాన్ని ధ్యానించడానికి కృప చూపించమని అడుగుతూ మీరు సహాయం చేయమని అడుగుతూ సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు అర్పిస్తున్నాను. మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామముతో మిక్కిలి వినయంగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. నేటి వాక్య ధ్యానానికి సహాయకరంగా మనం లూకా సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయం 1 to 13 వర్సెస్. లూక్ గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 4 1 to 13 వర్సెస్. 1 నుంచి 13 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని అందరం కలిసి చదువుదాం. ఆ తర్వాత అందులోని విషయాలను మనం గ్రహించడానికి ప్రయత్నించేద్దాం. అందరం కలిసి చదువుదాం. లూకా సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుంది. ఆ దినముల్లో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలిగా అపవాది, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాత్రితో చెప్పుమని ఆయనతో చెప్పాడు. అందుకు యేసు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకు ఇత్తును. అది నాకు అప్పగింపబడి ఉన్నది. అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇత్తును. కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పు. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రం సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుండి క్రిందికి దుమ్ముకు, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాడు. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయనను విడిచిపోయింది. ఒకవేళ ఇట్లా అనుకుందాం, మనందరము జూకు వెళ్ళామనుకుందాం. జూ చూడడానికి వెళ్ళినప్పుడు జూలో అనౌన్స్మెంట్ ఇలా వచ్చింది అనుకుందాం. ఒక కేవ్ లోంచి సింహం తప్పించుకొని పోయింది. సో జూ పర్యాటకులందరూ సింహం నుండి తమను తాము కాపాడుకోండి అని అనౌన్స్మెంట్ వస్తే ఏం చేస్తాం మనం కదా? ఒక అరగంటలో జూ ఖాళీ చేస్తాం అందరం కదా. అరగంటలో జూ ఖాళీ చేసి బయటకు వచ్చేస్తాం, ఎందుకంటే సింహం బయటకు వచ్చింది. అయితే పేతురు పత్రికలో అపవాదిని గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడని అనౌన్స్ చేస్తే అనౌన్స్మెంట్ లైట్ గా తీసుకుంటాం కదా. జూలో సింహము విడుదలైంది అని అంటే మాత్రం పరిగెత్తాం అక్కడి నుంచి. పేతురు గారు మరి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు లోకం అంతటా అంటే మాత్రం దాన్ని బాగా లైట్ గా తీసుకుంటా ఉంటాం. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభు ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పమని అడిగినప్పుడు యేసు ప్రభు పరలోక ప్రార్థన చెప్పాడు వాళ్ళకి కదా. ఇంగ్లీష్ లో లార్డ్స్ ప్రేయర్ అంటే మన ప్రార్థనలో ఏ అంశాలు ఉండాలో చెప్పాడు కదా. అంటే ప్రాముఖ్యమైన అంశాల గురించి చెప్తాడు యేసు ప్రభు ప్రార్థన చేయమని. దాంట్లో ఒకటి ఏంటంటే, అందులో ఒక అంశం పరలోక ప్రార్థనలో, లీడర్స్ నాట్ ఇన్ టు టెంప్టేషన్, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుల నుండి తప్పించుము అని ప్రార్థన చేయాలి రోజు అని మరి దేవుడు మనకు స్పష్టంగా చెప్పాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే దురదృష్టకరమైన విషయం ఏంటంటే, సాటాన్ ఈజ్ ఏ రియల్ పర్సన్ అని
48% మంది క్రైస్తవులు నమ్మరు. 48% సర్వే చేస్తే అపవాది ఒక నిజమైన వ్యక్తి అని బైబిల్ చెప్తా ఉంటే ఒక అపవాది ఒక నిజమైన వ్యక్తి అని నమ్మరు 45% మంది. సాతాన్ అంటే ఒక ఈవిల్ కు సాదృశ్యంగా చెప్పబడ్డాడని నమ్ముతారు కానీ ఆయన ఒక ఎగ్జిస్టింగ్ రియల్ పర్సన్ అని నమ్మరు చాలా మంది. ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఆఫ్ అస్ ఈస్ when we have enemy that exists but we deny that enemy exists. కదా మనం చేసే ఒక పెద్ద పొరపాటు ఏంటంటే మనకు ఒక శత్రువు ఉన్నాడు అని బైబిల్ చెప్తా ఉంటే ఆయన మనం పట్టించుకోకపోవడం శత్రువుని గురించి కదా, శత్రువుని గురించి పట్టించుకోకుండా మనము తిరగడం అనేది మనం చేసే పెద్ద తప్పు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో అపవాది ఉన్నాడనేది నిజం, ఆయన మనల్ని టెంప్ట్ చేస్తాడనేది కూడా నిజం, శోధిస్తాడనేది కూడా నిజం అనే విషయం బైబిల్ మనకు చెప్తాం. సో అపవాది మనల్ని శోధించినప్పుడు మనం ఎలా అపవాదిని ఎదుర్కొని ఆ శోధనను జయించాలో చూపించడానికే బహుశా దేవుడు ఈ సంఘటనను బైబిల్లో రాయించి ఉంటాడు. ఇదే అపవాది ఇదే విధంగా మన ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలను శోధించినప్పుడు వారు ఆ శోధనలో ఓడిపోయి మనందరి మీదికి మరణాన్ని, శాపాన్ని, నరకాన్ని, దేవుని ఉగ్రతను తీసుకుని వచ్చారు. ఆదాము దగ్గర నుండి యేసు ప్రభు వరకు, యేసు ప్రభు నుండి మన వరకు, మన వద్ద నుంచి ఈ భూమి మీద మరలా దేవుని రాజ్యం వచ్చేంత వరకు కూడా మానవాళిని శోధించే పనిలోనే ఉంటాడు అపవాది. ఆయన ఆపడు ఆ పనులు, ఎప్పుడు శోధిస్తానే ఉంటాడు. అది కూడా దేంతో శోధిస్తాడంటే ఆయన దగ్గర ఉన్న 3 పెద్ద వెపన్స్. ఆదామవ్వని అదే 3 వెపన్స్ తో శోధించిండు, యేసు ప్రభు వారిని అదే 3 వెపన్స్ తో శోధించిండు, మనల్ని అదే 3 వెపన్స్ తో శోధిస్తున్నాడు, భవిష్యత్తులో రాబోయే వారిని కూడా అదే 3 వెపన్స్ తో శోధిస్తూ ఉంటాడు అనే విషయాన్ని. అవి 3 ఆ గ్రేటెస్ట్ వెపన్స్ ఆయన దృష్టిలో, ఆయన దగ్గర అపవాది దగ్గర ఉన్న గ్రేటెస్ట్ వెపన్స్. అవేంటి ఆ 3 ఆయుధాలు అంటే, ఒకటి లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, శరీరాశ అనే బాణాలు వేస్తుంటాడు అపవాది మన మీద, శోధిస్తూ ఉంటాడు. రెండవది నేత్రాశ, లస్ట్ ఆఫ్ ద ఐస్. మూడవది ప్రైడ్ ఆఫ్ లైఫ్, జీవపు డంబము. ఈ 3 ఆయన దగ్గర ఉన్న పెద్ద బాణాలు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే మనం చదువుకున్న వాక్య భాగంలో యేసు ప్రభు ఈ 3 ఎదుర్కొని జయించాడు. ఈ 3 యేసు ప్రభు ఏ విధంగా జయించాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేసి మనం కూడా యేసు ప్రభు లాగా వాటిని జయించడానికి మనం ప్రయత్నించాలి. యేసు ప్రభు వారి భూమి మీద తాను చేయబోయే పరిచర్య కొరకు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాడు కదా. అంతకంటే ముందు 3వ అధ్యాయంలో మనం చూస్తాం. 30 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన బాప్తిస్మ ఇచ్చి యోహాను యోర్దాను నదిలో బాప్తిస్మ ఇస్తుంటే యేసు ప్రభు వచ్చి బాప్తిస్మం తీసుకున్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ పావురం వల్లే ఆయన మీద దిగొచ్చింది. ఆకాశం తెరవబడి హెవెన్ డిక్లేర్డ్, తండ్రి అయిన దేవుడు చెప్పినాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని. ఆ విధంగా అభిషేకించబడిన తర్వాత ఆయన పరిచర్య ప్రారంభించబడింది. అంటే ప్రారంభించడానికి ముందుగా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాడు. ప్రారంభించడానికి ముందుగా, పరిచర్య ప్రారంభానికి ముందుగా శోధించబడ్డాడు యేసు ప్రభు వారు కదా. దేవుడు మనల్ని కూడా టెస్ట్ చేస్తాడు. అబ్రహామును శోధించిండు, అబ్రహాము టెస్ట్ చేసిండు, పరీక్షించిండు. శోధన కాదు కదా, అపవాది శోధిస్తాడు, దేవుడు పరీక్షిస్తాడు కదా. సో యేసు ప్రభు అపవాది చేత శోధించబడ్డానికి ఆయన అరణ్యంలోకి ఆత్మ ద్వారా కొనుక్కోబడ్డాడు. ఆ తర్వాత శోధన సమయంలో యేసు ప్రభు వారు ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు, దేవునికి సమీపంగా ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తా ఉన్నాం. సో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఈరోజు మనం శోధించబడ్డప్పుడు మనం శోధనను జయించాలంటే, అప్పుడు శోధించబడుతున్నప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే ఉపవాసం ఉన్నాడు, ప్రార్థనలో ఉన్నాడంటే దేవునికి సమీపంగా ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటి పాఠం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం శోధనలోంచి జయించబడాలి యేసు ప్రభు లాగంటే మనం ఎప్పుడూ దేవునికి సమీపంగా ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, దేవునికి సమీపంగా ఉండాలి. మనం ఎప్పుడు దేవునికి సమీపంగా ఉంటే యేసు ప్రభు లాగా మనం కూడా శోధన జయించడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఆల్వేస్ స్టే క్లోజ్ టు గాడ్ కదా. we need to make God our best friend, we need to abide in him కదా. ఒక ఆయన అంటాడు ఇలా, unless there is that which is above us,
వి విల్ సూన్ ఈల్ టు దట్ విచ్ ఈజ్ అబౌట్ అస్ అని అంటాడు ఆయన. అంటే దానిపైన ఏంటంటే, దాని తెలుగులో అర్థం, మన పైన మనకు ఎవరు లేకపోతే మన చుట్టూ ఉన్న వానికి మనం లొంగిపోతాము కదా, శోధనలో పడిపోతాం, వాళ్ళ వశం అయిపోతాం. మన పైన ఎవరో ఒకరు లేకపోతే మన చుట్టూ ఉన్న వానికి మనం లొంగిపోతాం, వశమైపోతాం. సో మనం ఎప్పుడూ దేవునికి దగ్గరగా ఉండేలా కదా మనము చూసుకోవాల్సిన అవసరత ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తుంది. ఇది మొదటి పాయింట్. కాబట్టి ఆల్వేస్ మేక్ షూర్ దట్ గాడ్ ఈజ్ విత్ అస్ కదా. అందుకే బైబిల్లో రాయబడ్డ మాట, ఇఫ్ గాడ్ ఈజ్ విత్ అస్ హూ కెన్ బి అగైనెస్ట్ అస్. దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు అనే మాట బైబిల్లో రాయబడింది. అప్పుడు దేవుడు మన పక్షాన ఉంటే, దేవుడి దగ్గర మనం ఉంటే, ఎంతటి అపవాదినైనా ఎంతటి శోధనైనా మనం జయించగలం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో లెట్ us గో ఫర్దర్. ఇది మొదటి పాయింట్. మరి యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉండిన తర్వాత ఆకలిగా ఉన్నప్పుడు, అనగా యేసు ప్రభు శరీర పరంగా వీక్ గా ఉన్నాడు అప్పుడు కదా. శరీర పరంగా వీక్ గా ఉన్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు అపవాది వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. వచ్చి మొట్టమొదటి శోధన ఏమన్నాడు, నీవు దేవుని, టెంప్టేషన్ నెంబర్ 1 కదా, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పు అన్నాడు. యేసు ప్రభు దేవుని కుమారుడా కాదా అనట్లేదు అపవాది. అపవాదికి తెలుసు యేసు ప్రభు దేవుని కుమారుడే అని కదా. ఆ విషయంలో బైబిల్లో ఉన్న దెయ్యాలన్నీ, బైబిల్లో యేసు ప్రభు మినిస్ట్రీలో ఉన్న దెయ్యాలన్నీ యేసు ప్రభు దేవుడు కాదని చెప్పలే ఎవరు కదా. యేసు ప్రభు దేవుడు కాదని చెప్పలేదు కదా. ఆయన శోధించే అంతే. ఉదాహరణకు చూస్తే లూకా సువార్త 4వ అధ్యాయం 33లో 33 నుంచి 35 వచనాల్లో చూస్తే, నేను చదువుతున్నా గమనించండి. లూకా సువార్త 4వ అధ్యాయం 33. ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దెయ్యపు ఆత్మ పట్టిన వాడొకడు ఉండెను. వాడు నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్మల్ని నశింపజేయవచ్చుగా, నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేసాను కదా. అపవాది ఏమంటున్నాడు, నువ్వు దేవుని పరిశుద్ధుడు అని నాకు తెలుసు అని అన్నాడు. సో ఇక్కడ యేసు ప్రభు దేవుడు కాదు అని అంట్లా. ఏమని క్లైమ్ చేస్తున్నాడు అపవాది అని అంటే, నీవు దేవుని కుమారుడు అని నాకు తెలుసు, అయితే ఈ రాత్రిని రొట్టె, ఆకలిగా ఉన్నావు కదా, ఆకలి అవుతుంది కదా నీకు, 40 రోజులు ఏం తినలేదు కదా, సో ఈ రాత్రిని రొట్టెగా చేసుకొని తిను అన్నాడు. ఈ టెంప్టేషన్ ఏంటంటే లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ టెంప్టేషన్, శరీరాశ గురించిన శోధన అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. నీకు ఆకలి అవుతుంది తిను అని అంటున్నాడు. అంటే ఏమంటున్నాడు అంటే అపవాది, ఫోకస్ ఆన్ యువర్ నీడ్, నీ అవసరత మీద నువ్వు దృష్టి పెట్టు అని అంటున్నాడు. నీ అవసరత, దిస్ ఈజ్ ద నెంబర్ 1 నీడ్ ఇన్ యువర్ లైఫ్. ఇప్పుడు నువ్వు ఆకలిగా ఉన్నావే, నీకు ఇప్పుడు అన్నం కావాలి కదా, ఇది నీకు నెంబర్ 1 నీడ్ నీ జీవితంలో కదా. గాడ్ ఈజ్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ యువర్ నీడ్. నీ అవసరత గురించి దేవుడేం పట్టించుకోవట్లేదు. తండ్రి అయిన దేవుడు, నువ్వు 40 రోజులు ఉపవాసం ఉంటే ఆయన నీకు భోజనం పెట్టాలని ఏం ఆలోచించట్లే తండ్రి అయిన దేవుడు. కాబట్టి నువ్వే నీ ఆకలి తీర్చుకో అని అంటా ఉన్నాడు కదా. అంటే ఇక్కడ అపవాది ఏం చెప్తా ఉన్నాడంటే, అపవాది ఆ యేసు ప్రభుతో చెప్తున్న విషయం, అపవాది ఆదామవ్వతో చెప్పిన విషయం, మనతో చెప్పే విషయం ఏమిటంటే, మన సాటిస్ఫాక్షన్ ఆఫ్ సెన్సువల్ డిజైర్ ఈజ్ ద హైయెస్ట్ గుడ్. అంటే మన శరీర కోరికలు తీర్చడం, శరీర ఆశను తీర్చడమే అది మంచిది మనకి అని చెప్తాడు అపవాది ఎప్పుడైనా. అంటే నీ శరీరం ఏది చెప్తే అది చేయడమే మంచి, దాన్ని మించిన మంచి లేదు అని చెప్తా ఉంటాడు. అదే చెప్పిండు యేసు ప్రభు వారికి. అంటే నీ శరీరం ఏది కోరితే దాన్ని ఇచ్చేసేయి, నీ శరీరాశను తీర్చు, నీ శరీరం ఏం కోరితే దాన్ని ఇచ్చేసేయి, అదే మంచి నీకు, అంతకు మించిన మంచి లేదు అనే విషయాన్ని చెప్పి శోధిస్తా ఉన్నాడు కదా. శరీరము కదా, కాబట్టి మంచి నీకేం కావాలో శరీరం చెప్పినట్లు విని దానికి కావాల్సింది చెయ్యి, అది నీకు మంచిది అని సాతాను చెప్తా ఉంది. అప్పుడు యేసు ప్రభు సాతానుతో ఏమన్నాడంటే, బాబు అపవాది, మనిషికి అన్నిటికన్నా కావాల్సింది శరీర కోరికలు కాదు, మనిషి రొట్టె వలన కాదు జీవించేది, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడని చెప్పినాడు. అంటే గ్రేటెస్ట్ నీడ్, గ్రేటెస్ట్ గుడ్ అనేది మనిషికి అతని శరీరం చెప్పినట్టు వినడం కాదు, దేవుని వాక్యమే గ్రేటెస్ట్ నీడు అని చెప్తున్నాను కదా. దేవుని వాక్యమే కావాలి నీకు తప్ప నీ సెన్సువల్ సాటిస్ఫాక్షన్ కాదు, నీ శరీర కోరికలు తీర్చుకోవడం కాదు మంచి కదా. దాన్ని మించింది ఏమిటనంటే నీకు దేవుని వాక్యమే మంచిది అనే విషయాన్ని దేవుడు చెప్తా ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, దేవుని వాక్యమే మనల్ని బాగు చేస్తుంది,
దేవుని వాక్యమే మన ఆత్మ నశించుకోకుండా కాపాడుతుంది. అది ఇంపార్టెంట్. శరీర కోరికలు తీర్చుకోవడం కాదు. దేవుని వాక్యమే శరీరం చెప్పినట్టు వినడం కన్నా దేవుడి వాక్యమే నీకు మంచి చేస్తుంది అనే విషయాన్ని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇటీవల నేను నా పర్సనల్ డివోషన్ లో ఈ వాక్య భాగం వచ్చింది. యాకోబు రాసిన పత్రిక 1:21, జేమ్స్ 1:21లో, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం అంటున్నాడు. అంతకంటే మించిన మంచి ఏముంటుంది మనకి మన ఆత్మను రక్షించడం కంటే? సో మన శరీర కోరికలు కాదు తీర్చుకోవడం, శరీర కోరికలను మించి మనం దేవుని వాక్యాన్ని ఆపేక్షించాలి. అది మనకు మంచి చేస్తున్న విషయాన్ని మనం గుర్తించాలి. తద్వారా ఆ విషయం చెప్పి యేసు ప్రభు వారు ఆ అపవాది శోధనను జయించినాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. ఇఫ్ మనము సో వి నీడ్ టు గివ్ హై ప్రయారిటీ టు వర్డ్ ఆఫ్ గాడ్. మన జీవితంలో అత్యున్నతమైన ప్రాధాన్యత దేవుని వాక్యానికే ఇవ్వాలి కదా. డోంట్ ఫోకస్ ఆన్ యువర్ నీడ్, ఫోకస్ ఆన్ ప్రొవైడర్ ఆఫ్ అవర్ నీడ్స్ కదా. మన అవసరతలు తీర్చే దేవుని మీద మన దృష్టి పెట్టాలి. పుట్ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్స్ ప్రామిసెస్ కదా. దేవుడి వాగ్దానాలు నమ్మాలి. ఏమన్నాడు దేవుడు? మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతికితే అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడ్డా అన్నాడు కదా. అపవాది ఏం చేస్తాడు? బాబు నీ నీడ్ మీద ఫోకస్ చేయి, నువ్వు నీ నీడ్ మీద ఫోకస్ చేయి అంటాడు అపవాది. అప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, నువ్వు నీడ్ మీద కాదు ఫోకస్ చేయాల్సింది, దేవుడి మీద ఫోకస్ చేయి, దేవుడి వాగ్దానాల మీద ఫోకస్ చేయి, నీ నీడ్ ఆటోమేటిక్ గా మెట్ అవుతుంది అనే విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది నెంబర్ 1 కదా. సో టెంప్టేషన్ నెంబర్ 2 చూద్దాం. రెండవ శోధనను మనం గమనించినట్లయితే, అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకు ఇత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది నేను ఎవనికి ఇయ్యగోరుదునో వానికి ఇత్తును, నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీకు ఇచ్చేదనని నీదగునని చెప్పాను. ఇది టెంప్టేషన్ ఆఫ్ లస్ట్ ఆఫ్ ద ఐస్, నేత్రాశకు సంబంధించిన శోధన కదా. అంటే ఈ లోకాన్ని, ఈ లోకంలో ఉన్న విషయాలను మన కండ్లకు, ఈ లోకంలో విషయాలు మన కండ్లకి చాలా బ్యూటిఫుల్ గా, ఇటు చూడు జోయ, ఇటు చూడు, కొంచెం ముందు చూడు, కాలు తగులుతుంటే కొంచెం ముందు చూడు. సో ఈ లోకంలోని విషయాలు మన కండ్లకు చాలా బ్యూటిఫుల్ గా, ఆకర్షణీయంగా కనపడతాయి కదా. వి ఈజీలీ అట్రాక్ట్ టు ద థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకంలో లగ్జూరియస్ ఫుడ్ కానీ, లగ్జూరియస్ హోటల్స్ కానీ, లగ్జూరియస్ ఫెసిలిటీస్ కానీ, లగ్జూరియస్ కార్స్, బంగ్లాస్ కదా, ఈజీగా అట్రాక్ట్ అవుతుంటాం కదా. చిన్నప్పటి నుంచే ఇమ్ము, శ్యాము, జోయ వీళ్ళందరూ కారులో వీళ్ళతో పాటు పోతుంటే ఏదైనా పెద్ద మెర్సిడీస్ బెంచ్ కార్ అని చూస్తా ఉంటారు కదా. లేకుంటే ఏదైనా పెద్ద కాస్ట్లీ బుల్లెట్ కనపడితే కాస్ట్లీ బుల్లెట్ అని ఈజీగా అట్రాక్ట్ అవుతా ఉంటాం కదా. లోకంలోని విషయాలకి చిన్నప్పటి నుంచే, అది మనకు తెలియకుండా ఆటోమేటిక్ గా కదా, ఈ లోకంలో ఉన్న విషయాలకి మనం అట్రాక్ట్ అవుతా ఉంటాం కదా. అలా యేసు ప్రభు వారికి అపవాది ఈ లోకపు బ్యూటీని చూపించాడు. ఒక్క నిమిషంలో చూపించి, నాకు మ్రొక్కు, ఇవి నేను నీకు ఇస్తాను అన్నాడు సాటన్ కదా. మనం అంటుంటాం, అరే నేను వర్షిప్ చేయను సాటన్ని, నేను మ్రొక్కను అని అంటాం కదా. నేను వర్షిప్ చేయను, నేను మ్రొక్కను సాటన్ అని అంటాం మనం క్రైస్తవులం అందరం. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వెన్ యూ డిజైర్ ద థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోకంలో ఉన్న విషయాలను నువ్వు కోరుకుంటున్నట్లయితే, వెన్ యూ ఫోకస్ ఆన్ ద థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోకంలో ఉన్న విషయాల మీద నువ్వు ఫోకస్ చేస్తున్నట్లయితే, వెన్ యూ రన్ ఆఫ్టర్ ద థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోకపు విషయాల వెంట నువ్వు పరిగెత్తుతున్నావంటే, వెన్ యూ బిగాన్ టు లివ్ ఫర్ ద థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోకంలో ఉన్న విషయాల కోసం నువ్వు జీవిస్తున్నట్లయితే, యు ఆర్ ఆఫరింగ్ యువర్ సెల్ఫ్ టు దీస్ థింగ్స్. మనకు తెలియకుండానే మనం వాటికి మనల్ని మనం అర్పించుకుంటున్నాం కదా. దాన్ని ఏమంటాడు అపోస్తలుడైన పౌలు 12:1 మనల్ని మనం దేనికైనా అర్పించుకుంటుంటే దాన్ని ఏమంటాడు? వర్షిప్ అనే అంటాడు కదా. మనల్ని మనం అర్పించుకోవడం అంటే ఏంటి? వీఆర్ వర్షిపింగ్ దట్ కదా. నేను పైకి మనం ఆరాధించకపోవచ్చు, కానీ ఈ లోకంలో ఉన్న విషయాలకు మనం అట్రాక్ట్ చేయడం ద్వారా, వాటి మీద మనం ఫోకస్ ఉంచడం ద్వారా, వాటిని సాధించాలని మనం ఆత్రం చేయడం ద్వారా మనల్ని మనం వాటికి అప్పగిస్తున్నామంటే మనం వాటిని ఆరాధిస్తున్నాం. ఈ లోకంలో ఉన్న విషయాలను ఆరాధిస్తున్నామంటే అపవాదిని ఆటోమేటిక్ గా
ఆరాధిస్తున్నాం అనే విషయాన్ని మనం గుర్తించాలనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. అయితే అప్పుడు దేవుడు ఏమన్నాడు కదా, అప్పుడు దేవుడు అన్న మాట మనం గమనించినట్లయితే కదా, దేవుడు ఏమన్నాడు అని అంటే, అప్పుడు యేసు ప్రభు ఏమని చెప్పాడంటే, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో లెట్ us కీప్ అవర్ ఐస్ ఆన్ అండర్ కంట్రోల్. మనం మన మన నేత్రాలు, ఐస్ ఆర్ ద డోర్స్ టు అవర్ మైండ్, మన హార్ట్ కి. సో మన నేత్రాలని మనము కంట్రోల్లో ఉంచుకోవాలి. ఈ లోకపు విషయాల మీద మనం వెంటబడకుండా, వాటిని కాదు మనం వర్షిప్ చేయాల్సింది. యేసుప్రభు ఏం చెప్పినానంటే, మనము వీటన్నిటికి కాదు, ఈ లోకంలో ఉన్న లగ్జరీస్ కి, ఈ లోకంలో ఉన్న వాటికి కాదు మనము అట్రాక్ట్ అవ్వాల్సింది, అటు కాదు మనం చేయాల్సింది. మనం ఎవరిని చేయాలంటే, నీ దేవుడైన ప్రభువును మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి. మనం వర్షిప్ చేయాల్సింది ఎవరిని? దేవుణ్ణే తప్ప ఈ లోకంలో ఉన్న విషయాలను కాదు అనే విషయాన్ని అపవాదికి ఆయన చెప్పినాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో ఈ లోకంలోని ఈ లోకంలోని విషయాలను మనం కోరుకోకుండా, వాటికి సర్వ్ చేయకుండా, వాటికి వర్షిప్ చేయకుండా, మన దేవుణ్ణి మాత్రమే మనం వర్షిప్ చేయాలి. మన దేవుని మీద మాత్రమే మన దృష్టిని నిలపాలి. ఆయన్నే కోరుకోవాలి, ఆయన్నే సేవించాలి. ఇంకోటి తెలుసా మీకు, ఆయన కంటే అందమైన, ఆయన కంటే ఆకర్షణీయమైనది ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. బెంజ్ కార్ కంటే అందమైన వాడు, నిజంగా ఆయన బ్యూటీ నువ్వు చూస్తే కదా. ఈ లోకంలో ఉన్న లగ్జూరియస్ లైఫ్ కన్నా అందమైన వాడు యేసుప్రభు. ఆయన్ను మించిన అట్రాక్టివ్ థింగ్ ఈ ప్రపంచంలో ఏది లేదు. అందువల్ల మన కళ్ళు ఆయన మీదే ఉండాలి, మన కోరిక ఆయన మీదే ఉండాలి, మన వర్షిప్ ఆయనకే అయి ఉండాలి. తద్వారా మాత్రమే మనం ఆ శోధనని, లస్ట్ ఆఫ్ ద ఐస్ ని మనము జయించగలం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత టెంప్టేషన్ నెంబర్ 3, 3వ శోధనని మనం గమనించినట్లయితే, ఆయనను దేవాలయ శిఖరమున నిలవబెట్టు. టెంప్టేషన్ 3, 3వది, నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుంచి దుముకు, నిన్ను కాపాడుటకు ఆయన దూతలను పంపుతాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నదని చెప్పాడు కదా. ఇదేంటంటే, దిస్ ఈస్ ద టెంప్టేషన్ ఆఫ్ ప్రైడ్ ఆఫ్ లైఫ్, జీవపు డంబాన్ని గురించిన టెంప్టేషన్ కదా. 2 సార్లు యేసు ప్రభు అపవాదికి వాక్యంతో ఎదుర్కొన్నాడు కదా. 2 సార్లు వాక్యంతోనే ఎదుర్కొంటే మళ్ళీ అపవాది డైరెక్షన్ మార్చండి. ఇప్పుడు వాక్యంతోనే మళ్ళీ యేసు ప్రభువుని శోధిస్తున్నాడు. వాక్యంతో శోధించడం యేసు ప్రభు కదా. ఏమంటున్నాడు కదా, ఏమంటున్నాడు? ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నువ్వు దూకు అని అంటాను కదా. వాక్యాన్ని ఎత్తిపట్టి శోధిస్తాను. ఇది మరి మనం గమనించినట్లయితే అపవాది కూడా మనతో ఇలాగే చేస్తాడు. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఎత్తి చూపిస్తాడు మనకు దేవుని వాక్యాన్ని అపవాది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు. అపవాది మనల్ని ఎలా శోధిస్తాడంటే, వాక్యం ద్వారానే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వాడమంటాడు. వాక్యాన్ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వాడమంటాడు. లేదా దేవుని వాక్యం మొత్తం చెప్పకుండా సగానికి చెప్పి, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ చెప్పి మనల్ని శోధిస్తాడు అపవాది. అలా శోధించబట్టే ఈ ప్రపంచంలో అనేక కల్టులు వచ్చినాయి క్రిస్టియానిటీ. ఎందుకు వచ్చినాయంటే, వాళ్ళు దేవుని వాక్యాన్ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకుంటారు. దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా చదవకుండా సగం మాత్రమే, అపవాది సగం మాత్రమే చెప్తే దాన్నే తీసుకొని దాన్నే ఒక థియరీ కింద డెవలప్ చేసి దాని ద్వారా కల్టులు వచ్చాయి అనే విషయాన్ని. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, హాఫ్ కోటెడ్ స్క్రిప్చర్, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కోట్ ని పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాటి ద్వారా అపవాది మనల్ని శోధించి మనల్ని తప్పిస్తాడు, మనల్ని పడేస్తాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ అపవాది ఎక్కడి నుంచి తీసుకున్నాడు దేవుని వాక్యాన్ని అంటే, 91వ కీర్తన 11, 12 వచనాలు తీసుకున్నాడు. 91వ కీర్తన కదా. 11, 12 వచనాల కాంటెక్స్ట్ ఏంటి అసలు 91వ కీర్తనలో అని అంటే, దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్న వారికి ఇచ్చిన వాగ్దానం అది. దేవుడి వాగ్దానం మనకున్నది కదా. దేవుడి వాగ్దానం ఉంది, పర్లేదు. అయితే దేవుడి వాగ్దానం ఉందని చెప్పి మనం దేవుడు మనల్ని కాపాడతాడని చెప్పి వినయ విహారం మీదకి ఎక్కి దూకుతామా మనం? నాకు వాగ్దానం ఉంది కదా, నాకు వాగ్దానం ఉందని కనపడ్డ బిల్డింగ్లలో ఎక్కేసి దూకి దేవుణ్ణి శోధిస్తామా కదా? శోధించకూడదు. అది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకుంటున్నాడు ఆయన. నువ్వు ఒకవేళ నీకు నిజంగా ప్రమాదం జరిగితే, నీకు అనుకోకుండా ప్రమాదం జరిగితే దేవుడు కాపాడతాడు, ఆయన దూతలను పంపిస్తాడు అవసరమైతే. అది అక్కడ కాంటెక్స్ట్, ఆయన ఆశ్రయంగా చేసుకున్నవాడు.
కానీ ఇక్కడ నువ్వు దూకు, నువ్వు శోధించు, దేవుడు నిన్ను దూతలను పంపిస్తాడు కదా, నిన్ను పట్టుకుంటాడు కదా అని అట్లా అపవాది మనల్ని శోధించినప్పుడు మనం జాగ్రత్తగా ఉండవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే మనం దేవుడు ఏమని బదిలించిందంటే, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని. మనము స్పీడ్ లిమిట్ దాటి కారులో పోయేటప్పుడు స్పీడ్ లిమిట్ దాటి ప్రభువా నన్ను కాపాడు అని అంటే శోధించడమే కదా దేవుణ్ణి. స్పీడ్ లిమిట్ దాటుతా నేను 140 పోతా నేను హైవే మీద, నువ్వు నన్ను కాపాడు అని అనకూడదు. మనం దేవుణ్ణి శోధించకూడదు కదా. బార్ షాపుకు వెళ్ళి నన్ను మందు కొట్టకుండా ఆపు ప్రభువా, నేను వెళ్తా, నన్ను ఆపు అని అంటే శోధించడమే దేవుణ్ణి కదా. ఫోనోగ్రఫీ మొత్తం ఫీడ్ చేసి మనలో లాస్ట్ నుంచి నన్ను బయటపడి అని అంటే దేవుని శోధించినట్టు. కాబట్టి అటువంటి మనకు వాగ్దానం ఉంది కదా అని ఆ వాగ్దానాలు ఇచ్చింది దేవుడు మనకు టెస్ట్ చేయడానికి, మనం వాగ్దానాలు టెస్ట్ చేయడానికి కాదు. మనం వాగ్దానాలు పొందుకోవడానికి దేవుడు మనకి ఇచ్చింది. కానీ దేవుడు వాగ్దానాలు నిజమే కాదా నేను టెస్ట్ చేస్తా అంటే, దేవుడు నన్ను దూతలను పంపిస్తాడా లేదని నేను టెస్ట్ చేస్తాను, వాగ్దానాలు టెస్ట్ చేయడానికి మనం ఎవరం కదా. మనం టెస్ట్ చేయకూడదు. అందుకే దేవుణ్ణి శోధించవలదు అనే విషయాన్ని దేవుడు చెప్పినాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. కొంతమంది స్వస్థపరుస్తాడని చెప్పి మందులు పూర్తిగా మేము మందులే వాడడం, దేవుడు స్వస్థపరుస్తాడు కాబట్టి అని అంటారు కదా. మరి ఆయన నేనే జీవాహారం అన్నాడు, అన్నం తినకుండా ఉండొచ్చు కదా. అన్నం తినకుండా ఆయనే జీవాహారం అని చెప్పి దేవుడే నాకు అన్నం నింపుతాడులే అని అనుకుంటున్నారు కదా. ఒకసారి ఒక ఇల్లస్ట్రేషన్ చెప్తా ఉంటారు కొంతమంది దేవుని సేవకు. ఒకసారి ఒక మంచి విశ్వాసురాలు ఉంటే, ఆమె వాళ్ళ ఊర్లో వరదలు వచ్చినాయి. వరదలు వస్తే ఆ వరదలు వస్తుంటే పాపం ఆమె చిన్న గుడిసె, నీళ్లు పెరుగుతా ఉన్నాయి, గుడిసె పైకి ఎక్కింది. పైకి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తా ఉంది, ప్రభువా నన్ను కాపాడు ఈ వరదల నుంచి, నువ్వు కాపాడుతా అన్నావు కదా, నీకు మొరపెడుతూ ఉత్తరం ఇస్తా అన్నావు కదా, నువ్వు కాపాడు అంటే అప్పుడే గవర్నమెంట్ వాళ్ళు ఎంఆర్ఓ వాళ్ళందరూ బోట్ తీసుకొని వచ్చిందట. అమ్మ బోట్లోకి ఎక్కువ తల్లి కాపాడుతామంటే, నీ బోట్ నాకేం వద్దుపో, నాకు దేవుడు కాపాడు అని చెప్పి పంపించేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికి హెలికాప్టర్ వచ్చింది, పైనుంచి రోప్ వేసిందా, తల్లి రోప్ పెట్టుకోమ్మా నిన్ను పైకి లాగుతామని అంటే, నీ రోపు నాకేమవుతుంది, నాకు దేవుడు పంపిస్తాడు సాయం, నువ్వు పో అని చెప్పి. ఆ తర్వాత నీళ్ళు పెరిగినాయి, మునిగింది, చచ్చిపోయిన తర్వాత మరి పరలోకం పోయింది. విశ్వాసే కాబట్టి పరలోకానికి పోతాం మనం, రక్షించబడితే విశ్వాసం కాబట్టి పరలోకానికి పోతాం. పోయిన తర్వాత అడిగింది దేవుడు, ప్రభా నేను దాని మీద పట్టుకొని నేను అడుగుతా ఉన్నా కదా, నువ్వు నన్ను రక్షించమని, నువ్వెందుకు దూతలను పంపిలా, నువ్వెందుకు సాయం చేయాలంటే, పిచ్చి తల్లి ఎంఆర్ఓని పంపించింది నేనే, ఆ బోట్ ఇచ్చి, నువ్వు ఎక్కనండి. తర్వాత మళ్ళీ హెలికాప్టర్ పంపిస్తుంది నీకోసం, తక్కువ ఖరీదు కాకుండా ఎక్కువ ఖరీదు పంపించిన నీకు, అది కూడా నువ్వు ఎక్కనట్టు కదా. మరి నువ్వు అలా నన్ను శోధిస్తే ఎలా కదా అనే విషయాన్ని మరి చెప్పినాడు. అందువల్ల అపవాది టెంప్టేషన్ మనం పడకూడదు. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కొటేషన్ల విషయంలో లేదా హాఫ్ కోటెడ్ స్క్రిప్చర్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. ఇది ప్రైడ్ ఆఫ్ లైఫ్ కి ఎట్లా అనంటే, నువ్వు దూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు కదా, ఒక సెన్సేషన్ అవుతుంది, నీకు గ్లోరీ వస్తుంది, అందరు నిన్ను ఆనర్ చేస్తారు, అందరు నిన్ను చూస్తారు, మొత్తం స్పెక్టాక్యులర్ థింగ్. నువ్వు పైనుంచి కింద పడడం, దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకోవడం, అదంతా ఒక సెన్సేషన్ క్రియేట్ అవుతుంది, నీకు ఒక మహిమ వస్తుంది, నీకు ఒక గ్లోరీ వస్తుంది అని చెప్తున్నాడు అపవాది. మనం కూడా అట్లనే చాలా మంది మనం అట్లా ఆరాట పడతా ఉంటాం గుర్తింపు కోసం కదా, గ్లోరీ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా. చాలా మంది ఈ రకంగా ఆరాట పడుతుంటారు కదా, ఊరికే మాట్లాడుతూ ఉంటాం కొంతమందిని కదా, ఊరికేనే మాట్లాడుతూ ఉంటాం ఆ గ్లోరీ కోసం. ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, డబ్బు ఖర్చు పెడతా ఉంటారు కొంతమంది, అప్పు చేసి మిషన్స్ చేస్తూ ఉంటారు కొంతమంది, ఖరీదైన వాళ్ళు ప్రైడ్ ఆఫ్ లైఫ్ కదా. మనం కనుక మన మహిమ కోసం ఇవన్నీ మనం చేస్తున్నట్టయితే అది ఖచ్చితంగా ప్రైడ్ ఆఫ్ లైఫ్ కిందకి వస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే యేసుప్రభు అన్నాడు, అలా చేసి దేవుణ్ణి శోధించడం పాపము చేయకండి అని యేసుప్రభు చెప్పాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో జీసస్ ఈ శోధనల ద్వారా మనకు నేర్పిన పాఠం ఏమిటంటే, ఈ 3 శోధనల నుంచి మనకు నేర్పిన పాఠం ఏంటంటే, ద హైయెస్ట్ నీడ్, మన హైయెస్ట్ నీడ్ సెన్సువల్ డిజైర్ కాదు, దేవుని వాక్యం
అంటే మన నీడ్ సాటిస్ఫై. రెండవది, ఈ లోకంలో వాటిని కాదు మనం ఆరాధించాల్సింది, సేవించాల్సింది. దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి సేవించాలి అనే విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాం. మూడవది, దేవుడి వాక్యాన్ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకొని కోసం గౌరవం కోసం దేవుణ్ణి శోధించకూడదు అనే విషయాన్ని చెప్పినాడు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం తీసుకోవాలి. సో యేసు ప్రభు ఈ శోధనలు ఎలా జయించాడు అనే విషయాన్ని మనం గమనిస్తే కంక్లూజన్ లో మొట్టమొదటిది, వి నీడ్ టు స్టే నియర్ టు గాడ్. మొట్టమొదటిది, మనం ఎప్పుడు దేవునికి దగ్గరగా జీవించాలి. రెండవది, స్టడీ యువర్ బైబుల్ కదా. ఎస్ తో మనం చూస్తే, ఎస్ తో 3 ఎస్లు చెప్తా. వి నీడ్ టు స్టే నియర్ టు గాడ్, ఎప్పుడు దేవునికి దగ్గరగా ఉండాలి, స్టే నియర్ టు గాడ్, మనం శోధన చేయించాలి. రెండవది, వి నీడ్ టు స్టడీ అవర్ బైబుల్ కదా. ఫర్ ఈచ్ టెంప్టేషన్ జీసస్ ఫైట్ బ్యాక్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ద్వారా అపవాదిని ఫైట్ చేసి, అందువల్ల మనము ఎప్పుడు దేవుని వాక్యాన్ని చదివి అది మెమరైజ్ చేసి మన హృదయాల్లో పెట్టుకొని మనము దేవుని వాక్యాన్ని మనం సబ్మిసివ్ గా జీవిస్తూ వి నీడ్ టు ఫైట్ బ్యాక్ విత్ ద సాటన్. కాబట్టి స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్. రెండవ ఎస్, మొట్టమొదటిదేమో స్టే నియర్ టు గాడ్. రెండవది, స్టడీ యువర్ బైబుల్. మూడవది, స్టాండ్ ఆన్ యువర్ గ్రౌండ్. స్టాండ్ యువర్ గ్రౌండ్ కదా. యాకోబు 4:7 యేసుప్రభు వారు చెప్పిన మాట యాకోబు 4:7, ఫ్రీ ఫ్రమ్ యూ. అపవాది కదా, మీరు అపవాదిని ఎదిరించండి, వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు. దేవునికి లోబడి అపవాదిని ఎదిరిస్తే మన దగ్గర నుంచి పారిపోతాడు అనే విషయాన్ని బైబిల్లో రాయబడింది. సో స్టాండ్ యువర్ గ్రౌండ్, మనం నిలబడి అపవాదిని, దేవుని వాక్యాన్ని మనం పట్టుకొని అపవాదిని ఎదిరించాలి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను దేవునికి లోబడుతూ అపవాదిని ఎదిరిస్తే అపవాది పారిపోతాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో ఆ తర్వాత 13వ వచనంలో, అపవాది ప్రతి శోధన మించి కొంతకాలం ఆయన విడిచిపోయాను అనే మాట. ద గ్రేటెస్ట్ ఎనిమీ ఆఫ్ సాటన్ ఈజ్ జీసస్. అపవాదికి ఉన్న పెద్ద శత్రువు ఏంటంటే యేసుప్రభువే, తర్వాత మనందరం ఆయన బిడ్డలంగా కదా. యేసుప్రభు పుట్టినప్పుడే హేరో ద్వారా చంపాలని చూసిండు అపవాది. పుట్టినప్పుడే హేరో ద్వారా ఒక ఆజ్ఞను జారీ చేసి పిల్లలందరినీ చంపితే వాళ్ళ యేసుప్రభు చచ్చిపోతాడు అంతే. ఆ తర్వాత ఇప్పుడు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు శోధించండు. ఆ తర్వాత పేతురు ద్వారా శోధించండు. అప్పుడు పేతురుని గద్దించిండు కదా, గెట్ బిహైండ్ మీ సాటన్ అన్నాడు పేతురుతో యేసుప్రభు. అప్పుడు మళ్ళీ వచ్చి శోధించండు. ఆ తర్వాత యూదా ఇస్కరియోతులో ద్వారా మరి ఆయన అప్పగించడం ద్వారా యేసుప్రభు మీద ఫైట్ బ్యాక్ చేసిండు. ఆ తర్వాత గెత్సెమనే తోటలో వచ్చిండు కదా. ఆఖరికి ఫైనల్ గా సిలువలో యేసుప్రభు వారు సాటాన్ తలని చిత్తగొట్టి, అలా కొట్టేంత వరకు యేసుప్రభు వెంట పడతానే ఉన్నాడు అపవాది కదా. సో యేసుప్రభు వెంట పడ్డ ఆయనకి యేసుప్రభునే ఎదిరించి యేసుప్రభు మీద పోయిన వాడికి మనం ఒక లెక్క. అందుకే నేను చెప్తుంది, సాటన్ ఈజ్ రియల్, హిస్ టెంప్టేషన్ ఈజ్ ఆల్సో రియల్ కదా. లెట్ us not ignorant of his devices. 2 Corinthians 2:11 పాల్ అంటారు, అపవాది కుయుక్తుల్ని, కుట్రల్ని మీరు ఎరగని వారుగా ఉండొద్దు అని అంటారు. కాబట్టి లెట్ us not ignorant of his devices. జేసీ రైల్ అనే ఒక ఆయన అంటాడు, నోవేర్ పర్హాప్స్ ఇస్ ద డెవిల్ యాక్టివ్ ఇన్ చర్చ్ అంటాడు. జేసీ రైల్ ఏమంటాడంటే, నోవేర్ పర్హాప్స్ ఇస్ ద డెవిల్ సో యాక్టివ్ ఈజ్ ఇన్ చర్చ్ అంటాడు. అపవాది యాక్టివ్ ఎక్కడ ఉంటాడంటే సంఘంలోనే ఉంటాడు, సంఘంలోనే యాక్టివ్ ఉంటాడు. సో సంఘంలో జాగ్రత్త మనం కదా. మనందరం మంచిగా ఉన్నాం, బీజేపీ మంచిగా ఉన్నప్పుడు అపవాది ఎవరో ఒకరిని ప్రేరేపించో ఎవరో ఒకరు తోడు తీసుకోనో సంఘంలో గలిబిలి చేయడానికో సంఘంలో చుచ్చుపెట్టడానికి. ఎందుకంటే ఆయన కాన్సన్ట్రేషన్ అంతా దేవుడు సంఘానికి ఇచ్చిండు అధికారం కదా, పరలోకపు తాళపు చెవులు ఆయన మనకిచ్చిండు కాబట్టి, సంఘానికి ఇచ్చిండు కాబట్టి సంఘంలో అపవాది యాక్టివ్ గా తిరుగుతూ ఉంటాడు. జేసీ రైల్ అంటాడు, సంఘంలోనే యాక్టివ్ ఉంటాడు అపవాది. సో అపవాది కుతంత్రాలను మనం ఎరిగిన వారమై మనము అపవాది ఉన్నాడనే విషయాన్ని గ్రహించి బీ కేర్ఫుల్ అబౌట్ సాటన్. సో 3 విషయాలు, స్టే నియర్ టు గాడ్, స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్, స్టాండ్ యువర్ గ్రౌండ్. ఆ 3 చేస్తే అపవాది శోధనలు మనం జయించగలం. దేవుడి మాటలు దీవించు. Nowhere is Satan more active
and in the church. How is Satan active in the church? Etla active unnaru? Self-glorified testimonies. Self-glorified testimonies. Murmuring, Wrong attitudes. gossiping. So always ask, is gossiping tendency, telling about people what they don't like you to tell, judgment, unforgiveness, pride. You always ask this question: did Satan use me today or God use me today? Question adagale. In the way I behaved, in the words that I used, in my thoughts, did Satan use me or did God use me? And also, some people will be used by Satan. You should have the discernment to know who is being used by Satan, who is being used by God. The different ways of dealing. Pray for the person. Most important, we should not be used by Satan. Children, when you sleep, who puts you to sleep? God or Satan? Sunday school, they used to teach in one Sunday school. When you pray, don't put your head down like this. Keep your head straight and close your eyes. Otherwise, Satan will come and sit on your head and say, Babu, Babu, Babu. You'll go deep into sleep. Grown-ups also, who puts you to sleep? You sleep, drink water, look here and there, get up. Let's pray. Father, we thank you for this time that you've given us. Thank you for your precious word. Lord, your word says, those who read your word, those who walk close to you, those who submit to you, can easily identify Satan when he's being used by us, when Satan is being used, when Satan is using people. Lead us, Lord. Lead us to be people who desire to be used by you, Master. Cleanse us from everything that displeases you. Pride that stops us from associating from certain people. Our unforgiving spirit that refuses to get right with people. And also the pride of life, we are attracted to the wrong things. And also the favoritism we show, the judgmental attitudes. Cleanse us as a church. Cleanse us from the work of Satan. May we be serious in our relationship with you. Teach us to submit to you, walk close to you, Lord. Thank you, Lord, for your word. May we not foolishly tempt you. Thank you and praise you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. Amen.